కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. జమిలీ ఎన్నికలు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ యొక్క జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళకు నినాదం, ఒక పాట అనుకోండి. సో ఇటువంటి తరుణంలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అసలు సాధ్యాలు ఏంటి అనేది కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సరే, ఎట్టకేలకు నిన్న పార్లమెంట్లో బిల్లును అయితే ప్రవేశపెట్టారు. సో ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అసలు ఏం జరగబోతుంది, ఒకవేళ వస్తే ఎప్పుడు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చింది. సో అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకేముంది గిమిలియో అంటున్నారు, వచ్చేస్తే 2027లోనో 26లో ఎండింగ్లోనో అని చెప్పేసి అన్నారు. సో జమిలీ ఎన్నికలు అనగానే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పారామీటర్లు ఉంటాయి. సో ఈ తరుణంలో సెక్షన్ 129 కావచ్చు, అలాగే 82A అని చెప్పేసి ఇంకో క్లాజ్ కావచ్చు, అది ఇన్సర్ట్ చేశారు. సో ఇటువంటి తరుణంలో ఒక సింపుల్ మెజారిటీ వచ్చేస్తే బిల్లు పాస్ అయిపోతుందా, జేపీసీ ఆమోదయోగం తెలుపుతుందా? ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో ఇక్కడ ఉభయ సభల్లోనూ బిల్లు పాస్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్యాంగ సవరణ ఏదైనా జరిగితే అప్పుడు ఖచ్చితంగా 2/3 మెజారిటీ కావాలి అనేది ఆ యొక్క 129 సెక్షన్ చెప్తుంది. మరి ఇటువంటి తరుణంలో 2/3 మెజారిటీ అంటే అది అందని ద్రాక్షగానే బీజేపీకి ఉంటుందా? ఎలా సాధ్యపడుతుంది జమిలీ ఎన్నికలు రావడానికి? ఒకవేళ ఏదో రకంగా సింపుల్ మెజారిటీ బిల్లు కనుక పాస్ చేస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే బిల్లు అలా పాస్ చెప్పగానే ఇలా ఎన్నికలు వచ్చేయడానికి అవకాశం లేదు. ఒక జనరల్ ఎలక్షన్ జరగాలి, దాని తర్వాత పార్లమెంటరీ సమావేశాల్లో రాష్ట్రపతి గారు అపాయింటెడ్ డేట్ ఇస్తే కానీ అది సాధ్యపడవు. సో ఇదంతా జరగాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యింది. కానీ ఇది తొందరపడి కోయల ముందే కూసింది అన్నట్లుగా వైసీపీ నాయకులు మాత్రం ఇంకేముంది వచ్చేస్తుంది, కూటమికి 2 సంవత్సరాలే ఉంది సమయం, మరి ఈ హామీలన్నీ ఎట్లా నెరవేరుస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే అసలు జమిలీ ఎన్నికలు రావటం వలన ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా, లాభ నష్టాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో ఒకవేళ ఏ సంవత్సరం జమిలీ ఎన్నికలు వచ్చినా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళ యొక్క సమయాన్ని కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి అటువంటి తరుణంలో ఏ విధంగా ఈ యొక్క జమిలీ ఎన్నికలకి సాధ్యం? బిల్లులు పాస్ అవుతాయా, జేపీసీలో పాస్ అవుతుందా, అలాగే 2/3 మెజారిటీతో చేస్తారా, సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేసుకుంటారా అనే అంశాన్ని ఈరోజు మనం చర్చ జరపబోతున్నాం. చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ మరియు వైసీపీ అధికార ప్రతినిధులు ప్యానెల్లో జాయిన్ అవుతారు. ముందుగా చౌదరి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. సో జమిలీ ఎన్నికలు ఏదైతే వైసీపీ వాళ్ళు పాట పాడుతూ ఉన్నారో, సో దాన్ని ఎలా చూడాలి? అసలు ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు మరి నిన్న బిల్లు ప్రవేశపెట్టారు, అసలు హాజరైందే 467 మంది, అందులో కేవలం 269 మంది మాత్రమే ఆ బిల్లుకి ఆమోదం తెలిపారు, అంటే అనుకూలంగా. సో ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది? ప్రసాద్ గారు, మొదట మీకు అలాగే ఆదాన్ వీక్షకులకి, అనలిస్టు లక్ష్మణ్ గారికి నా నమస్కారాలు, శుభోదయం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్స్ పైన చాలా ఏళ్లుగా మేధోమథనం జరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 కలిపి కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ శాసనం కలిపి జరుగుతున్నాయి. సో జమిలీ రావడం వల్ల భారతదేశానికి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది అనే పైన చర్చ జరిగేది కాకుండా లాభ నష్టాలు బేరీజు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ, సర్పంచ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాగా కింది నుంచి ఎన్నిక జరగడం వల్ల పూర్తి స్థాయిలో సమన్వయం లోపమే కాకుండా ఒక 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో డేట్ ప్రకటిస్తారు. పైగా ఎలక్షన్ కమిషన్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యయం కూడా పెరుగుతారు. దాంతో యంత్రాంగం కూడా వివిధ రాష్ట్రాలకు మారడం రావడం అన్నీ కూడా వ్యయ ప్రయాసాలు కూడుకున్న అంశాలు.
అయితే జమిలీ వల్ల ఏంటి ఉపయోగం? ఒకటి, ఖర్చులు తగ్గించుకోవట్టు. రెండు, నేషనల్ లెవెల్లో ఒకే పార్టీ పద్ధతిలో కింద నుంచి పై ఎలక్షన్ ఒకేసారి జరగడం. ఇవన్నీ కూడా శుభపరిణామాలు అయినా మీరు అన్నట్టు రాజ్యాంగ సవరణ 129 క్లాజ్ ని దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది, మార్చాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నేను జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా 1/3 మెజార్టీ రావడం, 198 మంది వ్యతిరేక ఓట్లు రావడం, 269 అనుకూలంగా ఓట్లు రావడం, ఇవన్నీ చెప్పుతూనే వెంటనే జేపీసీకి, జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా రెఫర్ చేయటం. సుపరిణామ ప్రజాసంపదలో చర్చలు జరగడం తప్పేం కాదు. అయితే వివిధ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ టోటల్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలని ఒకే రోజున చేయాలంటే ఇప్పుడున్న ఈవీఎంలు చాలు. డబల్ డిజిట్ ఇంకొక దాని ఎన్ని ఈవీఎంలు దాని ఇంకొక అన్ని రకాల ఈవీఎంలు మళ్ళీ చంపవచ్చు. 1 లక్ష 2 లక్షలు మళ్ళీ పెంచుకోవాలి. అలాగే వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అది ఎలక్షన్ మూమెంట్ లో మావోయిస్టుల ప్రాంతం కావచ్చు, లేదంటే కాశ్మీర్ లాంటి కొంత ఉగ్రవాద సమస్య ప్రభావం. అటువంటిప్పుడు నేషనల్ ఫోర్స్ పెంచాలి. అప్పుడు మిలిటరీనో పోలీసునో వాడుకోవాలి. ఇట్లా సాంకేతికమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా అధిగమించాలి? 1 నేషన్ 1 ఎలక్షన్ చేయటం వల్ల దీంట్లో మంచి ఫలితాలు వస్తాయని అనుకున్నప్పుడు వీటిని దాదాపు నాకు తెలిసి కొన్ని లక్షల ఈవీఎంలు మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి. 3, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళు అటు ఇటు మార్చాలంటే తగిన సిబ్బంది లేరు అన్ని రాష్ట్రాలు ఒకే ఎలక్షన్ అయినప్పుడు. సో ఎలక్షన్ అన్ని రాష్ట్రాలు అయినప్పుడు ఎలక్షన్ సిబ్బంది కాకుండా అవుట్ సోర్సింగ్ వాడుకుంటారు. అది కొంత దానివల్ల ఉన్న సమస్య. ఇట్లా సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు గారు ప్రవేశపెట్టిన తర్వాత రామ్ గారు దాదాపు అందరూ బీజేపీ ఎన్డీఏ కుటుంబాలందరూ వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్ ఓకే అన్నారు. ఎలక్షన్ 2034 జరిగితే బాగుంటుందని సూచన కూడా చేశారు. 2034. సో ఈ లోపల ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో అటు ఇటు ఎలక్షన్ జరగాల్సిన కూడా అంటే దాన్ని ఏమంటారు, డేట్లు మార్చుకోవడం, కొన్ని ప్రజాస్వామ్య పరిపాలన పూర్తి కావడం, ఇవన్నీ కలిసి వస్తాయని చెప్పి జేపీసీ ముందు బిల్లు పెట్టడం కాకుండా నిన్న మధ్యాహ్నం 12:09 ప్రవేశపెట్టిన అర్జున్ రామ్ గారు 3-4 పాయింట్లు ప్రస్తావిస్తూ వచ్చారు. ఒకటి, లా కమిషన్ పరిధిలో రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చిన ఈ కమిటీ నివేదిక. 2, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్కి వస్తున్న ఇబ్బందులు. 3, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం. ఈ అంశాల్లో ఉన్నప్పుడు ఎన్డీఏకి ఇప్పుడు ఫుల్ పెర్జెంట్ మెజార్టీ ఉంది. అయితే అటని మనం ఊగతంపుడుగా వెళ్ళిపోకూడదు, అన్ని పార్టీలను కన్విన్స్ చేయాలని జేపీసీ పెట్టారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ. సో టోటల్ గా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా జమిలీ ఎలక్షన్ చేయటం వల్ల రాజకీయంగా పార్టీలకు కొన్ని అటు ఇటు అంటే పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నా కానీ భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయనేది ఆలోచనతో మేధావులు చెప్తున్న సలహా. రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో కూడా ఏంటంటే వ్యయం తగ్గడమే కాకుండా ఇంకొంచెం సాంకేతిక ఇబ్బందులు, ఇప్పుడు మీ ఈవీఎంలు పెంచుకోవడం, సిబ్బంది పెంచుకోవడం, అలాగే కొన్ని అంశాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా పరిగణలో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు జేపీసీ నిర్ణయం ప్రకారం కొన్ని చెప్పారు. సో ఇవన్నీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రం పెమ్మసాని గారు చాలా పూర్తి మద్దతు తెలియజేశారు, జమిలీకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. అయితే డేట్ అనేది 34 ఉండాలనే ఆలోచనతో కూడా పార్లమెంట్ కమిటీకి ముందు తీసుకొస్తున్నారు అనేది ఒక వాదన. అయితే ఇది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు, దాదాపు కొన్ని 89 సబ్జెక్టు కరెక్షన్ 89 నుంచి కూడా చర్చ జరుగుతాం జమిలీ పెట్టాలని. సో ఇప్పుడు అనేక చర్చల్లో గతంలో కోర్టుకు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వేసారు జరగకూడదని, మళ్ళా దాని మీద ప్రక్షాళన చేయాలని మళ్ళీ తీసుకొస్తున్నారు. టోటల్ గా భారతదేశంలో ఉన్న జనాభా 1,49,00,000 మంది జనాభాలో దాదాపు నాకు తెలిసి ఇంచుమించు 90 కోట్ల పైచలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ ఒకేసారి మెట్టి నొక్కాలంటే చాలా సాంకేతిక అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు, ఇప్పుడు వేరే దేశాల్లో ఎలక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగడం అనేది వాళ్ళు కొన్ని అన్ని రకాల సాంకేతికంగా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అమల్లో ఈజీగా ఉంది. అలాంటి ఎక్స్పెరిమెంటల్స్ మనం కూడా చూసి మనకు భారతదేశానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి చూసుకొని ఎలక్షన్ కమిషన్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, మిషనరీ, అలాగే సాంకేతికంగా వస్తున్న సమస్యలను కూడా తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిల్లు ఆమోదం చేస్తే బాగుంటుందని మా వ్యక్తిగత సూచన. పార్లమెంట్ లో అయితే టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. భవిష్యత్తులో జమిలీ వచ్చే ఆస్కారాలే ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి రాజకీయ పరమైన కొంత మీరు అన్నట్టు స్థానిక పార్టీలు కొన్ని ఉన్నాయి రాష్ట్రాల వారికి, కొన్ని స్థానిక పార్టీలు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జాతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుంది, స్థానిక పార్టీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఎందుకంటే ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు సెంట్రల్ లో ఉంటాయి కాబట్టి. అలాగే పవర్స్ కూడా కేంద్ర ప్రజలకు వెళ్ళిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అధికారాల్లో కూడా కోత పడతాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ పడ్డాయి, ఇంకా ప్రజాస్వామ్యానికి మంచిదే అంటారు అది.
అంటే ఇప్పుడు టోటల్ గా ప్రజాస్వామ్య దేశంలో మనకు రాష్ట్ర అధికారాలకు కోత పడకుండా మరింత స్వేచ్ఛనిచ్చేది కాకుండా కొన్ని అధికారాలు వాళ్ళకి అలకేట్ చేసి జాతీయంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నేమ్ పైన సపోర్ట్ చేసే విధంగా చర్చ జరగాలని నా ఉద్దేశం. ఇప్పుడు జమిలీ జరిపేసి కొత్త అధికారాలను కేంద్రం అప్పచెప్పమని చెప్పేసి మిగతా నామకే వాస్తేగా రాష్ట్ర ప్రభుత్వాలను కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో చాలా సాంకేతిక ఇబ్బంది. ఉదాహరణకి వచ్చిన సమస్య అనుకోండి, ఢిల్లీకి పోవాలని సంబంధం పోలేడు కదా. కాబట్టి రాష్ట్ర అధికారాన్ని పెంచుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు జరిగిన ఎలక్షన్ లో సపోర్ట్ చేసే విధంగా బిల్లులు రావాలని ఖచ్చితంగా ఆ దిశగా మార్పు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కొన్ని మార్పులు చేర్పులు కూడా మేము టీడీపీ కూడా చేశాం. దీని మీద జేపీసీ ఏ నిర్ణయం తీసుకుంటూ చూసుకుని రాష్ట్రాలకి ఇవ్వాల్సిన అధికారులు ఇస్తూ కేంద్రంలో చేయాల్సిన అధికారం జలాయిస్తూ ఉంటే ఉమ్మడి భారతదేశంగా ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఒక 40% ఎలక్షన్ వ్యయంలో సేవ్ అవుతుంది అనేది మాకున్న ఆలోచన. మరి ఏవే కాకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలగకుండా ఈ బిల్లులో ఎటువంటి సమస్యలు రాకుండా రాజ్యాంగ పరిధిలో అన్ని అంశాలు చర్చలు తీసుకొని ప్రక్షాళన చేసి ఇవ్వాల్సిన అంశాలపైన స్పెసిఫిక్ గా జీవో ఇస్తే బాగుంటుంది విధంగా నా సూచన. రైట్ సార్. లక్ష్మణ్ గారు నమస్తే అండి. వినిపిస్తుందా సార్? చెప్పండి. నమస్తే. సో ఏదైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి నిన్న బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లు ఎంతవరకు జేపీసీకి వెళ్ళొచ్చు, అయితే పాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి, సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుందంటారా లేదా 2/3 మెజారిటీ కావాలంటారా? లేదు, రాజ్యాంగం ప్రకారము 2/3 మెజారిటీ పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ కావాలి. అలాగే 50% రాష్ట్రాలు కూడా అసెంబ్లీలలో తీర్మానాలు చేసి పంపాలి. 50% స్టేట్స్. సో ఈ రెండు జరిగితే తప్ప బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉండదు. అంటే బిల్లు ప్రవేశపెట్టే లోపలనే రాష్ట్రాల నుంచి కూడా 50% అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి పంపించాల్సినటువంటి అవసరం. సరే, 50% రాష్ట్రాలు అంటే బీజేపీ దాని అనుబంధ పార్టీలకు సంబంధించి ఉన్నాయి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మరి పార్లమెంట్ లో 2/3 మెజారిటీ 356 మంది కావాలి. ఎలా మేనేజ్ చేస్తారు అన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు 300 వరకే ఉన్నారు. 56 మంది సహకరిస్తే గాని బిల్లు పాస్ కాదు. మరి ఎలా మేనేజ్ చేస్తారు? మరి ఈ ఐఎన్డి కూటమిలో విభేదాలు వచ్చాయి, ఏమైనా విడిపోయే పరిస్థితులు ఉన్నాయా అన్నది కూడా చర్చ నడుస్తుంది. ఇవాళ కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో విభేదిస్తున్నాయి. చూసాం కదా, ఆప్ కూడా ఎన్నికల్లో వాళ్ళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు ప్రకటించింది, ఆప్ కూడా అభ్యర్థులు ప్రకటించింది. అక్కడ అలాంటి విభేదాలు ఉన్నప్పుడు అది ఎన్కాష్ చేసుకునే అవకాశం బీజేపీకి ఉంటుంది. సరే, ఎప్పుడు దానికి సాధ్యాలు ఎప్పుడు అంటే అసలు ముందు జనాభా సేకరణ జరగాలి. జనాభా సేకరణ అనంతరము పార్లమెంటు అసెంబ్లీ సీట్ల యొక్క డివిజన్ జరగాలి. అంటే పెంచాలి సీట్లు, జనాభా ప్రాతినిధ్యం జరగాలి. జరిగిన తర్వాత స్పెసిఫిక్ గా అలాగే రిజర్వేషన్లు కూడా నిర్ణయించాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని పాస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే 2027 లోపలనే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే జనాభా సేకరణ కానీ డిలిమిటేషన్స్ కానీ ఈ రెండు జరిగితే నీకు అక్కడ పార్లమెంట్ లో మేనేజ్ చేయటమే ఇంపార్టెంట్. మామూలుగా ఏంటంటే అటెండ్ అయినటువంటి సభ్యులలో 2/3 మెజారిటీ, నాట్ టోటల్. అసెంబ్లీ కాకుండా కూడా చాలా మంది అటెండ్ కాలేదు. అవును, 20 మంది బీజేపీ ఎంపీలు అటెండ్ అవ్వలేదు నిన్న. అంటే కారణాలు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ నేను బిల్లు ప్రవేశపెట్టేదానికి కాబట్టి దానికి సింపుల్ మెజారిటీ చాలు బిల్లు ప్రవేశపెట్టడానికి. బిల్లు మీద చర్చ జరిగి ఆమోదించే సమయంలో 2/3 మెజారిటీ ఉండాలి లోపల. మరి అలా ఎవరైనా
ఇండైరెక్ట్ గా ఇప్పుడు చూడు వైఎస్ఆర్సీపీ కూడా నిన్న సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తిరగలేదండి. 25 అటెండ్ అయ్యారు, అందరు అటెండ్ అయ్యారు. ఇక్కడ మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా ఒకవేళ కాంగ్రెస్ విధాన పరంగా ఇప్పుడు 1 ఇండియా 1 ఎలక్షన్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మొదట. అది దానికి అనుకూలంగానే మధ్యలో వాళ్ళు చాలా సార్లు జరగాలనే చెప్తుంది కేంద్రంలోని ప్రభుత్వము. అన్ని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కేవలం బీజేపీ మీద వ్యతిరేకతతో వాళ్ళు ఏది చేసినా కూడా దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 1 ఇండియా 1 ఎలక్షన్ విషయంలో కూడా వ్యతిరేకిస్తున్నారు. అది జనం అర్థం చేసుకుంటున్నారు, అది కరెక్ట్ అయితే కాదు. పోనీ ఇప్పుడు 2027లో కాదు, 9లో కాదు, మా మిత్రులు చెప్పినట్టు 34లో అయినా కూడా జరగడం మంచిదా కాదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జరగడం మంచిదే. ఓకే, అది రాజకీయ పార్టీలకు కూడా మంచిదే. ఎందుకు మంచిదే అంటే రాజకీయ పార్టీలు కూడా ప్రతిసారి ఎలక్షన్లు వస్తూ ఉంటే సమయం కేటాయించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఓటుకు 2000 నుంచి 3000 వరకు పంచే కాలం ఇప్పుడు వచ్చింది. విడివిడిగా జరిగితే 2 సార్లు పంచాలి. దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే లక్షల కోట్ల బ్లాక్ మనీ ప్రజలకు పంపిణీ చేస్తున్నారా లేదా? ఇది ఆపేది ఎట్లా? నేను జర్నలిస్ట్ అయినప్పటి నుంచి కాదు, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఈ డబ్బు పంపిణీ జరుగుతూనే ఉంది. మనం ఓటు హక్కు వచ్చినప్పటి నుంచే ఉందండి. ఎస్, నా చిన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి 5 రూపాయలు ఇచ్చిపోయారు మా ఓటు వేయమని. ఏ సంవత్సరం సార్ సుమారుగా? 60 ఏళ్ళ కిందట. నాకు 69 ఇప్పుడు. ఓకే. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా నేను 43 సంవత్సరాలుగా డబ్బు పంచని ఎన్నికలు మన తెలుగు రాష్ట్రంలో జరగలేదు. హిందీ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి, అన్ని చోట్ల పంపిణీ చేయరు. కానీ కొన్ని నియోజకవర్గాలు చేస్తారు, చాలా నియోజకవర్గాల్లో పంపిణీ జరగకుండానే ఎలక్షన్ జరిగి. ఇప్పుడు అలా లేదు. దేశవ్యాప్తంగా ఈవెన్ వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో కూడా డబ్బులు పంచారు మొన్న. ఎక్కడ పంచలేదు? ఏ రాష్ట్రంలో? మహారాష్ట్రలో నిన్న పంచలేదా? ఇప్పుడు నిబద్ధత గల పార్టీ బీజేపీ అని చెప్పుకుంటాము. నీతి నిజాయితీ, అవినీతికి తావులేదు, జాతీయ సమగ్రత, దేశభక్తి అని. బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? లేదు, మన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? ఎక్కడ పంచలేదు? ఢిల్లీలో పంచలేదు. ఎక్కడ పంచలేదు? మహారాష్ట్ర. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందండి? మరి ఆ పార్టీ వాళ్ళు పంచలా? వాళ్ళు కూడా పంచారు. ఇక్కడ మీరు ఇంకా ఎన్నికలను విడివిడిగా జరుపుకొని ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానమే కావాలి. ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు ఈ 1 ఇండియా 1 ఎలక్షన్ రాగలిగితే ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమము ఒకరోజు అంటే ఒకసారితో పోతుంది, 4-5 సార్లతో కాకుండా. ఓకే, ఇక్కడ సరే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ అయ్యే ఖర్చు ఆదా అవుతుంది, అది పెద్దగా మనం చర్చించుకోవాల్సిన పని లేదు అనుకో, ఆదా అవుతుంది. కానీ ఇవాళ ఈ డబ్బు పంపిణీ చేసేటువంటిది వేల కోట్ల రూపాయల యొక్క బ్లాక్ మనీ. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను 5 కోట్లు పెట్టాను గెలిచాను, నేను లేదా 10 కోట్లు పెట్టాను గెలిచాను, ఆ 10 కోట్లు సంపాదించుకోవాలా? ఎప్పుడు గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణము నుంచే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? గుండె మీద చేయేసి చెప్పుకోమని చెప్పు మన చౌదరి గారిని. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు నెలమామూళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారా లేదా? గుండె మీద చేసి చెప్పుకునే అన్ని ఉదాహరణలు చెప్తా ఎక్కడెక్కడ జరిగేది. మరి ఏంటండి? ఎక్కడ చెప్పండి?
ఎక్కడ ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారు అంటే చెప్తాడు గ్యారంటీగా. నేను 20 కోట్ల పెద్ద అప్పులు చేశాను, అవి చేశాను, కుదవలు పెట్టాను, మరి నేను సంపాదించుకోవద్దు అదంతా, మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ రెడీ చేసుకోవద్దా అని మాట్లాడుతున్నారా లేదా? తెలుగు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగింది అదే. విపరీతంగా సంపాదించుకున్నారు కాదనిలే. మనం వచ్చాము అంటే ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎక్కడ ఎన్డీఏ కూటమిలో సంపాదించుకోని ఎమ్మెల్యే మంత్రులు ఇన్క్లూడింగ్ అధికారంలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ముట్టడం లేదా పెద్ద స్థాయిలో? ఎలా ఇస్తున్నారండి సిగ్గులేక? వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజ్యసభ రాజీనామా చేస్తే వాణి రాజ్యసభ కాబట్టి వానికి ఏమైనా రాసి పెట్టి ఉందే? అదేమన్నా ఇల్లా రాసి పెట్టడానికి మళ్ళీ అతనికి ఇవ్వడానికి? అది ఇల్లు కాబట్టి ఆయనగా రాసి ఇచ్చామనడానికి ఇస్తున్నారా లేదా? ఇప్పుడు మళ్ళా ఎవడో వస్తున్నాడంట, మాజీ ఉప ముఖ్యమంత్రి మళ్ళా తెలుగుదేశంలో చేస్తాడంట, మళ్ళా అతనికి ఏదో ఒకటి మళ్ళీ ఇస్తారు. అంటే ఇక్కడ తన్నులు తిని డబ్బులు ఖర్చు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు పోయి నానాక అవస్థలు పడినటువంటి కార్యకర్తలు మనోభావాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నదా తెలుగుదేశం పార్టీ? పనిలేదు వాటితో. ఏం ఆలోచిస్తున్నది? ఏం ఆలోచించడం లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు. మరి ఏంటిది? ఇప్పుడు 5 సంవత్సరాలు మనము మీడియా పర్సన్స్ కానీ అందరూ కూడా విమర్శలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవన్నీ తప్పులు చేస్తున్నారని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తప్పులు చేయకూడదు. కొత్త తప్పులు ఏమైనా చేశారంటే అది మాట్లాడుకోవచ్చు. సేమ్ వాళ్ళు ఏం చేశారు అవే తప్పులు వీళ్ళు చేస్తున్నారా లేదా? మొదలైందా లేదా? కంట్రోల్ ఏమైనా ఉందా అంటే లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ఎన్నికలు జరుపుతారా? అరే ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫెయిల్యూర్. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరికి తెలియదా డబ్బులు పట్టేది? ఎలక్షన్ కమిషన్ కు తెలియదా? ఏమైనా కేసులు ఉన్నాయా రాజకీయ పార్టీల మీద? ఏమైనా బ్యాన్ చేశారా? డబ్బులు పంచలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి డబ్బులు పంచకపోతే ఇంటికాడే పోయి చొక్కా పట్టుకొని వాళ్ళకి ఇచ్చావు నాకెందుకు ఏమైనా అడుగుతున్నారు ప్రజలు. అట్లాగే ఉంది పరిస్థితి. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ రాజకీయ పార్టీలు అందరూ గెలుస్తామో ఓడుతామో గెలుపు ధ్యేయం కాకుండా నేను డబ్బులు పంచమయ్యా నమస్కారము మీ బుద్ధి బుడ్డలు ఓటు వేసుకోండి అని ఒకసారి చెప్పి చూడండి. ప్రజలు కావాలండి మీ వెంట పడతారా? పడరు. సెలెక్ట్ చేసుకుంటారు ఎవరో పని. ఏమైపోయింది? అమ్మ ఆయన 2,000 పంచుతాడు, నువ్వు ఇంకా ఎక్కువ పంచు, 2,500 పంచు అనేది వచ్చింది కదా. ది గ్రేట్ ఒక ఎస్పీ ఈ గొడవలు మాకెందుకు కానీ పంచాయతీ చేసాము, వాళ్ళు రాత్రిపూట 10 గంటల నుంచి 12 లోపల పంచుకుంటే ఒక పార్టీ వాళ్ళు 12 తర్వాత వేరే వాళ్ళ నుంచి 4 గంటల వరకు మీరు పంచుకునే టైం ఇచ్చాట ఆ జిల్లాలో. రైట్. ఆ ఎస్పీనే ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేసిన అవలా కాదు ఇలా చేశాను పంచాయతీ అని చెప్పిండు. నేను ఎదురు కూర్చోను ఎలక్షన్ కమిషన్ ఆయన దగ్గరనే ఎదురుగా నాకు చెప్పిండు నవ్వుతూ, ఏం చేయాలి చెప్పండి అంటాడు. సరే సార్ మరలా వస్తాను నేను. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏదైతే నిన్న మీరు మీ పార్టీ వాళ్ళు ఏదైతే జమిలీ బిల్లు ప్రవేశపెట్టారో పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించారు. సో ఏంటి జమిలీ ఎన్నికల వలన నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీ పార్టీ చెప్తుంది కదా, ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఒకవేళ జరిగితే ఇబ్బంది ఏంటి? ఖచ్చితంగా అండి, జమిలీ ఎన్నికలు భారతదేశం లాంటి 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో జమిలీ ఎన్నికలు అనేది నష్టదాయకం. ఎట్లాంటి నష్టదాయకం అంటే యాక్చువల్గా ఇవాళ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఖర్చులు తగ్గిస్తున్నాము, ఈ ఎన్నికలు జరగడం వల్ల ఖర్చులు అయిపోతున్నాయి. అట్లాగే పరిపాలన సౌలభ్యం లేదు, కొన్ని నిర్ణయాలు ఎన్నికలు కోడ్ అడ్డం వచ్చి కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్లో చేయలేకపోతున్నాము. తర్వాత ఏంటంటే దేశం మొత్తం ఒకటే, 1 నేషన్ 1 రేషన్ 1 అట్లాగే 1 ఎలక్షన్ 1 పార్టీ, అది వాళ్ళ నినాదం. ఒకటే పార్టీ ఉండాలా, ఒకటే పార్టీలో రూలింగ్ ఉండాలా,
మిగతా చిన్న చితక పార్టీలన్నీ తోక పార్టీలాగా తోకాడించుకుంటూ వాళ్ళ వెనకాల నడవాలా. ఈ కాన్సెప్ట్, ఈ కుట్ర, ఈ కాన్సెప్ట్, ఈ పన్నాగం వల్లే ఈ జమిలీ ఎన్నికలకి శ్రీకారం చుట్టారు. ఇది తేటతెల్లమైన నిజం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే 1967 సంగతి తెస్తారు మాట్లాడితే. 1967లో సంగతులు వేరు. అప్పటికి ఇప్పటికీ 61 సంవత్సరాలు దాటిపోయినాయి. అప్పటికి ఇప్పటికీ ప్రజల ఆలోచన విధానాల్లో తేడా ఉంది. కాలం మారింది, ఆధునిక పోకడలు వచ్చినాయి. ఈ రోజు ప్రజల యొక్క ఆకాంక్షలు వేరు. అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. 1967లో కేవలం 22 పార్టీలతోనే ఎలక్షన్ అయింది. ఇవాళ 789 పార్టీలు ఎలక్షన్లో పాల్గొన్నాయి. లోకల్ ఆకాంక్షలు, లోకల్ సమస్యలు, స్థానిక సమస్యలు బట్టి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అనేక పుట్టుకొచ్చినాయి. అది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరైనా పార్టీలు రావచ్చు. ఆ పార్టీలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళడం, ప్రజల యొక్క కోరికలను తీర్చడం, సమస్యలను తీర్చడం కోసం వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈవేళ ఈ జమిలీ ఎన్నికల వల్ల ఏమవుతుందంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేవలం తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం ఒకే ఎలక్షన్ ద్వారా. ఎందుకంటే సాధారణంగా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంటే కనుక పార్లమెంటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలనే దాని మీద ఎక్కువగా మైండ్ ఫోకస్ ఉంటుంది ప్రజలది. దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద డెఫినెట్ గా ఉంటుంది. అనేక ఉదంతాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఆ రకంగా ఒక ఒత్తిడి గురి చేయటం, ప్రాంతీయ పార్టీల మీద ఒత్తిడికి గురి చేయటం, అణిచివేయటం, వాళ్ళని వీళ్ళ తోకల్లాగా వీళ్ళకి జీ హుజూర్ అనిపించుకునేలాగా చేయడం యొక్క కుట్రే ఈ జమిలీ ఎన్నికలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రగాఢంగా నమ్ముతా ఉంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, అనేక విపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. మీరు చూస్తే కనుక ప్రపంచంలో కేవలం ఈవేళ 10 దేశాల్లో మాత్రమే జమిలీ ఎన్నికలు ఉన్నాయి. ఆ 10 దేశాల జనాభా కూడా మన భారతదేశ జనాభాలో 34% మాత్రమే. 1950లో 60 దేశాల్లో జమిలీ ఎన్నికలు జరిగినాయి. ఈవేళ వచ్చేసి 10కి తగ్గిపోయింది. అంటే ఏంటంటే కాల ప్రవాహంలో మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలు మారుతా ఉన్నాయి. అందులో మనం ఇన్ని పార్టీలు పోటీ చేయడం, ఇన్ని పార్టీల యొక్క ఆకాంక్షల్ని ప్రజలు ప్రోత్సహించడం అనేది ఒక బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దాన్ని హరించడం, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించడం బీజేపీ యొక్క ఉద్దేశం. కాబట్టే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. దీన్ని జరగనీయం. దీనికోసం ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజా సంఘాల్లో చర్చ జరగాలి. కేవలం ఒక తోలు బొమ్మల కమిటీ వేసేసి ఆ తోలు బొమ్మల కమిటీ తోటి ఏదో ఒక నివేదిక ఇచ్చేసి దాన్ని ఆమోదింప చేయడం అనేది కుదరదు. దీన్ని పార్లమెంట్లో 2/3 మెజార్టీ కావాలి. ఆ మెజార్టీ రాదు, ఇది జరగదు. అట్లాగే ప్రజా సంఘాల్లో, ప్రజా బాహుళ్యంలో చర్చ జరగాలి, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే దీనికి ఒక రూపం వస్తుంది. కానీ అది జరిగే పని కాదని చెప్పేసి మా ఉద్దేశం. ఒకవేళ వీళ్ళు ఏమైనా సరే సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేశారనుకోండి, యాక్చువల్గా కావాల్సింది 2/3 మెజారిటీ. అలా కాకుండా ఏమైనా సింపుల్ మెజారిటీతో ఏదైతే మీరు విభజన సమయంలో చేశారు చూసారా, ఆ తరహాలో కనుక చేశారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయిగా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. నిరసనలు వ్యక్తం అవుతాయి. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు గ్యారంటీగా చేస్తారు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తుంది కాదండి, ఇది పార్టీల యొక్క యాక్సెప్టెన్సీ. కేవలం బీజేపీ పార్టీల యొక్క ఆలోచన విధానం తప్ప ప్రజల ఆలోచన విధానం కాదు. ప్రజలు ఏంటంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక విలువిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకి విలువిస్తారు. అసెంబ్లీలో ఎవరు కూర్చోవాలి, స్థానిక పార్టీలకి ప్రాధాన్యత ఇస్తారు. స్థానిక సంస్థల్లో ఎవరుండాలి, ఏ నాయకుడు ఉండాలని స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఇది కేవలం ఎక్కడో పార్లమెంట్ ఎలక్షన్కిను ఇక్కడ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లకి లింక్ పెట్టేసి చేయడం అనేది అది అసమంజసం, అన్యాయం, దుర్మార్గం. రైట్, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. రైట్ సార్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే మీరు కలలు కన్నారో ఆ కలలు అయిపోయాయి కదండి. ఏమనుకుంటారు? మీ పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కూడా జమిలీకి జై అన్నారు కదా. చెప్పండి ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, చెప్పండి. ఆదంటి వీక్షల యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్కారం అండి. ఆశలన్నీ ఆవిరైపోయాయని ఎవరన్నారు? బిల్లు ఆమోదించలేదా? అంటే నడుస్తూ ఉంది. దీన్ని ఆల్రెడీ వాళ్ళ క్యాబినెట్ ఎవరైతే వాళ్ళకి 293 మంది ఉన్నారో వాళ్ళు ఆమోదించారు. వాళ్ళకి కావాల్సింది 360 మంది ఎంపీల సపోర్ట్ కావాలి. సో దానికి కొంతమంది బాహ్యంగా కాకపోయినా ఇంటర్నల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ బిల్లు ఆమోదం ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా
ఓట్ల రూపంలో వాళ్ళ మద్దతు తెలియజేస్తారు. కొంతమంది కొన్ని పార్టీలు ఇప్పటికీ 133 పార్టీలు సుమారుగా 133 పార్టీల వరకు కూడా ఆమోదంగా ఉన్నాయి. ఒక 12-13 పార్టీలు ఇప్పుడు ఏదైతే 243 సీట్లు ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా అందులో ఇండియా కూటమిలో కూడా బేటలు తీరు కొన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని పార్టీలు అనుకూలంగా లేకపోయినా ఇండియా కూటమిలో కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఉన్నాయి. సో చూద్దాం బిల్లులు ఏ విధంగా ఉన్నదండి. 2/3 మనకు తెలిసిందే. ఇది పార్లమెంట్ లో ఖచ్చితంగా పార్లమెంట్ లోని 2/3 ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ ఓట్ల ఆమోదం పొందాలి. రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేయడానికి ఆమోదించడానికి 3/3 మెజారిటీ రావడానికి ఎలా సాధ్యపడుతుంది సార్? ప్రసాద్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎలాగా మనకి ఆ మెజారిటీ ఎలాగైతే లభిస్తుందో అలాగే ఇప్పుడు కూడా దీనికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో జమిలీ ఎలక్షన్కి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళ ఎంపీల ద్వారా మద్దతు ఇవ్వచ్చు. రేపొద్దున మోడీ గారు వాళ్ళ విధానం ఏంటంటే గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, ఎస్ ఇది ఒక తూతు మంత్రంగా కాకుండా మేము చెయ్యాలి. సిబిఐ ఈడీలతోనా ఐటీలతోనా ఏంటి? ఏదేనండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న విద్య కదా ప్రసాద్ గారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న విద్య కదా. ఇప్పుడు వాళ్ళు అంగ తీసుకోవాలి చెయ్యాలంటే మహారాష్ట్రని ఏ రకంగా చేశారో మనం చూసాం కదా. మన కళ్ళ ఎదురుగానే మహారాష్ట్రని నాశనం చేసి మళ్ళీ బీజేపీ పార్టీ అభ్యర్థిని సీఎం గా చేశారంటే బీజేపీ యొక్క మెంటాలిటీ మనకు అర్థమవుతోంది. మరి అలాంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారండి మీరు? సార్ మేము అలాని కాదండి. అల్టిమేట్ గా జమిలీ ఎలక్షన్ రావాలి. జమిలీ ఎలక్షన్ వస్తే కిందసారి మన డిబేట్ లో మాట్లాడుకున్నాం. మన దేశానికి ఏదైతే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఖర్చుతో కూడుకున్నవి, ఇవి ఖర్చును తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది. దేశం మొత్తం ఒకే ఎలక్షన్ వస్తే ఈజీగా అయితే ఇప్పుడు 5,000 కోట్లు 6,000 కోట్లు అయినా కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఆ డబ్బులు ఖర్చు అవుతాయి. లేదా ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 రాష్ట్రాలకు పెట్టేటప్పుడు అక్కడ 2,000-3,000 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో దీన్ని ఒక దేశవ్యాప్తంగా తీసుకురావడంలో మన దేశ స్థూల ఉత్పత్తి కూడా పెరుగుతుందని ఒక అంచనా రావడం జరిగింది. ఇప్పటికైనా మన భారతదేశం అభివృద్ధి చెందుతుందన్న దేశంగా చెప్పుకోవడమైనా. సో ఇదే ఇప్పుడు కాదు కదండి, గతంలో 1961-71 అనుకుంటాను నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ 2 సార్లు జమిలీ ఎలక్షన్ జరిగాయి. అంటే దేశం వ్యాప్తంగా 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి. సో ఆ నీడు ఇప్పుడు తీసుకొచ్చిన అవసరం ఉంది ఖచ్చితంగా. మరి బీజేపీ చేతిలోనే బాల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆడే మైండ్ గేమ్ ఏదైనా సరే ఈ రోజున కొంతమంది ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు కూడా బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి 363 ఏదైతే మరి ఆ ఎంపీల సపోర్ట్ కావాలో రాజ్యసభలో ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ అయితే వస్తుందండి. ప్రసాద్ గారు, మీ పార్టీ ఆలోచన ప్రకారం జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? మా పార్టీ ఆలోచన ఏంటంటే మోడీ గారు చెప్తూ ఉన్నారు 2027లో జమిలీ ఎలక్షన్లు వస్తాయని. మోడీ గారు జగన్మోహన్ కానీ మీరు చెప్పండి సార్. మోడీ గారు అన్నారు కదా 2027లో దేశవ్యాప్తంగా జమిలీ ఎలక్షన్లు వస్తాయి, 27ని స్టార్ట్ అయినాయని. ఈ రోజున కూడా మీరు ఆ కారణంతో మీరు చూడండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చట్టా పట్టాలు వేసుకొని బీజేపీతో ఎందుకు తిరుగుతున్నారంటే రేపొద్దున సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని పెడతారా చిరంజీవి గారిని పెడతారా అని వాళ్ళు తర్జన చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారితో కూడా మంత్రాలు జరుగుతుంది. స్క్రిప్ట్ కాదండి ప్రసాద్ గారు, ఇది ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి గ్రౌండ్ వర్క్. ప్రసాద్ గారు ఈ రోజున చిరంజీవి గారికి రాజ్యసభ ఈ 2 సంవత్సరాలు రాజ్యసభని ఇచ్చి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాండిడేట్ గా చిరంజీవి గారిని పెడతారు, రథసారథిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టి రాజకీయం చేద్దామని బీజేపీ ప్లాన్. ఎందుకంటే టీడీపీ అనే పార్టీని మట్టు కనిపించాలని బీజేపీ ప్లాన్. మీకు అర్థం కావట్లా. పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే మాకేముంది మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు అనుకుంటున్నారు. మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేది బీజేపీ పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు తెలుసు. లక్ష్మణ్ గారు ప్రసాద్ గారు ఇంటర్నల్ గా ఇండియా కూటమితో ఆయన వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాదు మీరే చెప్పండి, ఒకవేళ అదే నిజం అనుకోండి మీకు సంతోషమేగా? మాకు ఏముండదు సార్, మాకు వాళ్ళు కలిసి వచ్చినా పర్లేదు, తెగించడానికి ప్రసాద్ గారు మేము తెగించినోడికి తెట్టే లింగం అనే ఒక సామెత ఉంది. ఈ రోజు నిన్న మాత్రం
ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పారు. మీ పార్టీ స్టాండ్ ఏంటంటే తెగించినోడికి తెడ్డేలేం. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రసాద్ అనేది నిన్న మునుగునోడికి సెల్ తిరుగుతుందా? ఆల్రెడీ మునుగు 11 సీట్లు వచ్చి వీళ్ళు రారు అదే అని మీరు ప్రసారం చేస్తూ ఉన్నారే. ఆల్రెడీ మీరు అలా అనుకున్నా సార్, రేపు ప్రజలు తెలుసుకున్నారు. మీకు అంత నమ్మకం ఉంటే సార్, ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లీడర్ అండి. ఆయన చూసి 16 సీట్లు గెలిపించారండి. సో అదే నేషనల్ లీడరు రేపు ఒంటరికి వస్తాడు కదా. ప్రజలు ఆయనకి మద్దతు పలికితే 2 సార్లు ఘోరంగా ఓడిపోవడం కానీ ఈసారి డిపాజిట్లైనా వస్తాయి కదా. ఆ ఆలోచన వాళ్ళకి ఉంటుంది. సో గెలకపోయినా మనం డిపాజిట్లను తెచ్చుకోవడానికి పోటీ చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు. అరే మన సింగిల్కి వెళ్తే మనం అధికారంలోకి రాము, అయితే ఇండియా కూటమితోనే వెళ్దాం, లేదా సిపిఎం లేదా మహాకూటమిని ఏర్పడతామని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. ఏదేమైనా అల్టిమేట్ గా రేపు బిల్లు ఫైనలైజ్ అయ్యి ఆ బిల్లు కానీ ఆమోదం పొందిన తర్వాత ఎలక్షన్ కి వీళ్ళు వెళ్ళేటప్పుడు రేపొద్దున రాజకీయ పరిణామాలు దేశంలో రాష్ట్రంలో ఎలా మారితే చూడండి. ఖచ్చితంగా ఇండియా కూటమిలో కూడా పలు మార్పులు రాబోతున్నాయి. అది అలా అధ్యక్షులు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఎంతవరకు వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్తా. మీ ఉద్దేశ ప్రకారం ఏదో మోదీ గారు 27 అన్నారని చెప్పేసి అంటున్నారు. ఎవరిని అడిగినా ఒక సీనియర్ జర్నలిస్ట్నో ఎనలిస్ట్నో అడగండి, 2034కి జమిలీ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండంగా జరిగినట్టు. 2034కి జరిగితే అది కూడా కష్టమే. 2039 ఉద్యమం. మరి అప్పుడు దాకా మీ పార్టీ మనుగడ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను మరలా వస్తాను. ప్రసాద్ గారు మాకు జమిలీ ఎలక్షన్ లో అత్యంత ఎమర్జెన్సీ ఏం కాదు. వస్తే పాల్గొంటాం. అవసరం మీకు చాలా అవసరం. విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వినాలండి. ప్రసాద్ గారు మాకు ఎమర్జెన్సీ అయితే కాదు. రేపు వచ్చిందనుకోండి అందరితో పాటుగా మేము పార్టిసిపేట్ చేస్తాం. లేదనుకోండి 29 ఖచ్చితంగా కొడతాం. 29లో మమ్మల్ని దాటి వెళ్ళిపోతారా వీళ్ళు? 23 సీట్లు వచ్చిన వాళ్ళు వీళ్ళ ఈ రోజున అలా మాట్లాడితే రేపొద్దున 150 సీట్లు మేము 67 సీట్లు చూసాం, 157 సీట్లు చూసాం, 11 సీట్లు కూడా చూసాం. మేము ఎవరికి భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ అల్టిమేట్ గా మాకు ఉంది. ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా నేను చూసారు. మీరు కలెక్టరేట్ మొత్తం ముట్టడి రైతులతో చూసారా? జనాలు ఒక్కొక్క జిల్లాలో 10,000 20,000 చొప్పున రైతులు కూడా వచ్చారండి. మామూలుగా రాలేదు. ఆ సక్సెస్ ని మీరు డైవర్ట్ చేయడానికి ప్రసాద్ గారు, ఆ సక్సెస్ ని డైవర్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారితో ఫోన్ చేయించి అల్లు అర్జున్ గారితో అక్కడ అరెస్ట్ చేయించారు. మీరు అది దౌర్భాగ్యం. ఇంత దౌర్భాగ్యమైన డైవర్షన్ పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగిల్లి జోలపాటం అంటే అదే మరి సార్. కొత్తగిల్లి జోలపాటం అంటే అదే. ఒక పక్క ఫోన్ చేసి అల్లు అర్జున్ గారు ఎలాగొన్నారని మాట్లాడతారు. ఒక పక్క ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారు. మీరు ఆ జైల్లో పెట్టొద్దండి, విడుదల చేయండి అని హైకోర్టు మీకు ఉత్తర్వులు ఇచ్చినా దాన్ని తొంగల తొక్కి మీరు ఒక 12 గంటలు జైల్లోనే వచ్చినారు. అంటే అర్థమవుతుంది ఏ రకంగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారనేది. మీరు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు, స్టోరీలు మాత్రం బాగా రాసుకుంటున్నారు. సరే, ఒక విషయం చెబుతానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తండాలుగా జనాలు వచ్చారంటున్నారు కదా. అదేదో కొంచెం అధికారంలో ఉండగా వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేదేమో. ఒకసారి చెక్ చేసుకోండి సార్. మాకు సిద్ధం సభలో జనాలు చూసే వీళ్ళు కుట్ర పన్నారు సార్. సిద్ధం సభకు వచ్చిన జనాలు చూసి కుట్ర పన్నారు. వీళ్ళు టీడీపీ బీజేపీ మీ అందరూ కుట్ర పని ఈవీఎంలో చేసిన మాయిజలంకనే లేదా జనాకర్షణతో జనబలంతో గెలిచిన పార్టీలు కాదు ఇవి. ఓకే, రైట్. మీరు ఎట్లాగే ఉండండి, అదే ఏమాత్రం తగ్గొద్దు మీరు అసలు. చౌదరి గారు నమస్తే. చౌదరి గారు అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు ఓకేనా? అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ అసలు కౌంటర్ల మీద కౌంటర్లు వేసేస్తున్నారు అక్కడ. ఒక నిమిషం. ఇక్కడ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటున్నారు. బాగానే ఉంది. ఒకప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినాయి, మధ్యలో మిస్ అయిపోయింది, అటు ఇటు అయిపోయింది, గందరగోళం అయింది, మరలా జమిలీ కావాలన్నారు. ఓకే, ఫైన్. ఒకవేళ నిజంగానే బీజేపీ అనుకున్న ప్రకారంగా 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొచ్చారు అనుకోండి. తీసుకొచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2034లోనే 1 నేషన్ 1 ఎలక్షన్ నడిచిందండి. మరలా 2039లో కూడా అలాగే నడవాలి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవాలి అని. మరలా 1 సంవత్సరం ముందుకు ఎన్నికలకు వెళదామని చెప్పేసి ఒక 3-4 రాష్ట్రాలు వెళ్ళాయి అనుకోండి.
మరలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏమైందండి అప్పుడు? సార్ ప్రసాద్ గారు మంచి ప్రశ్న వేశారు. టెక్నికల్ గా చాలా అంశాలు కూడా మా ముందు ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ ముందు. ఎందుకంటే జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి జగన్ వస్తాడని కలగానే పార్టీ కలచ్చు. అబ్దుల్ కలాం కళలు కనమన్నారు, కథలు మెంగమనలా. సో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆశలో ఉన్నారు. అయితే కళలు సాకారం చేసుకోమన్నారు. లేదు, చేసుకోమన్నారు, కథలు మింగుతున్నారు మీరు. అదే కదా, కథలు రాస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, ఆల్రెడీ 9 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్ జరిగాయి సార్. 1952 నుంచి ఒక 15 సార్లు ఇంచుమించు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల్లో. దీని మీద డేటా కూడా మన ఏదో పేపర్లో కూడా వచ్చింది. అయితే జమిలీ ఎలక్షన్లు జరిగేటప్పుడు జనాభా లెక్కలు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల కొలబద్ద, రిజర్వేషన్లు, డీలిమిటేషన్ కింద కొత్తగా వస్తున్న పార్లమెంటు ప్లేసెస్ అంటే స్థలాలు, దీంట్లో రిజర్వేషన్ తాలూకా దామాషా పద్ధతి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తాను. ఇప్పుడు ఎప్పుడో నాకు తెలిసి ఒక 15-20 ఏళ్ల క్రితం జనాభా గణన జరిగింది. అప్పుడు డీలిమిటేషన్ కింద పార్లమెంటు అసెంబ్లీ చీల్చారు. మళ్ళీ ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి మళ్ళా జనాభా గణన జరగాలి, మళ్ళీ డీలిమిటేషన్ కింద పార్లమెంట్ సెక్షన్స్ కానీ నియోజకవర్గాలు మార్చాలి. సో ఇవన్నీ కూడా చాలా యాంత్రికంగా టెక్నికల్ గా చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని కాకుండా ఊహల్లోకి వెళ్ళిపోయి 27 వచ్చేస్తాడు 30 వస్తాడు చెప్పడానికి లేదు. అయితే చట్టపరంగా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో అన్ని పార్టీలకు ఆమోదంతో జమిలీ ఎలక్షన్కి వెళ్ళాలి, 2 జనాభా గణన జరగాలి, శాస్త్రీయంగా డిలిమిటేషన్ కింద నియోజకవర్గాల విభజన జరగాలి, అలాగే జనాభా నియంత్రణ ప్రకారంతో పాటు గతంలో ఏం జరిగిందంటే పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రాలు ఉండేవి. అక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఒకే రకమైన ఎంపీ సీట్లు అంటే నియోజకవర్గాలకు ఉండిపోయేవి. దాన్ని కూడా ఈరోజు మార్చాలి, అంటే నియోజకవర్గాలు మార్చాలని కూడా నివేదికలు ఇచ్చారు. అయితే లా కమిషన్ ఏం చెప్పిందంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన రాష్ట్రాలు ముందస్తుగా రమ్మన్నా లేదా అడ్వాన్స్ గా రద్దు చేసుకోమన్నా కొన్ని ప్రజాస్వామ్యబద్ధమైన నిబంధనల ప్రకారం చట్ట వ్యతిరేకం అవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పలానా డేట్కి అయితే బాగుంటుందని చెప్పి సూచన చేయండి, అది 34 29 డిస్కస్ చేద్దామని 4-5 అంశాల పైన కోవిద్ గారు నివేదిక ఇచ్చారు, రామ్నాథ్ కోవిద్ గారు. సో దీంట్లో అమిత్ షా గారు, తర్వాత ఇప్పుడు ఉన్న అర్జున్ రామ్ గారు అంటే న్యాయశాఖ మంత్రి, వీళ్ళందరూ ఏంటంటే పార్లమెంట్ లో పెట్టిన తర్వాత జేపీసీకి మంది, అందుకే జాయింట్ పార్లమెంట్ కమిటీకి మంది లోటుపాట్లతో పాటు సవరణలు చేయమన్నారు, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయిందని. అయితే ఇక్కడ సవరణల మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర ఎలక్షన్లని ముందస్తుగా రద్దు చేయొద్దండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఏదో 6 నెలలు 3 నెలలు అయితే సర్దుకోవచ్చు, సంవత్సరాల పొద్దున జరగకూడదు. అయితే జమిలీ ఎలక్షన్ల వల్ల రాష్ట్రమే కాదు దేశానికి కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ ఇబ్బందులు రాకుండా ఉండాల్సిన అన్ని అంశాలని పరిగణన తీసుకోమని స్పష్టంగా చెప్పారు. దానికి ఎందుకు వద్దన్నా కూడా జేపీసీ ఎందుకు పోతారో దానికి పంపిస్తారు. సో ఇక్కడ జగన్మోహన్ గారు ఒక వాళ్ళ పార్టీ మద్దతు ఇచ్చారు, లోకల్ పార్టీలు చాలా మద్దతు ఇచ్చాయి. ఇండియా గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వాళ్ళు ఏమంటారంటే జమిలీ అటు వాళ్ళు వన్ నేషన్ ఎలక్షన్ ప్రపోజల్ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు, మీకు బాగా గుర్తుండొచ్చు బహుశా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు దీనికి పోతారో మాకు అర్థం కావట్లా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు వేరని చెప్పేసి ఆల్రెడీ బాజీ గారు చెప్పారు కదా ఇందాక. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా సార్. మీరు కూడా ఇప్పుడు పరిస్థితులు అంటే వాళ్ళకి అనుకూలంగా అన్ని రాష్ట్రాల పార్టీలు ఉంటే ఎస్, లేదు కాబట్టి మేము తక్కువ 3 రాష్ట్రాల ఎలక్షన్లు కాబట్టి మాకు వద్దు, ఇలాంటి మాటల వల్ల శాస్త్రీయంగా వాళ్ళు ఇబ్బంది పడేది కాకుండా కావాలని అడ్డుకట్టేస్తున్నారు. అయితే ఎన్డీఏ కూటమి ఒక నిమిషం సార్, బాజీ గారు ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీకి వెళ్తారు, 34 వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన మాకుంది. దీంట్లో ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు మళ్ళీ స్పష్టం చెప్తున్నాను, రాష్ట్ర హక్కులు భంగం కలిగించే విధంగా ఉండకూడదని కూడా కోవిద్ గారు చెప్పారు ఆ కమిటీ నివేదికలో. అంటే రాష్ట్ర అధికారులు హరించకూడదని. సో దేశవ్యాప్తంగా ఎలక్షన్లో పూర్తి స్థాయిలో నియంత్రణ రాకుండా ప్రజాస్వామ్యాన్ని పద్ధతి ప్రకారం పాటిస్తూ రాజ్యాంగ పద్ధతులు సవరణ 229 క్లాజ్ సవరిస్తూ పూర్తిగా రాష్ట్ర హక్కులు కూడా హరించకూడదని చెప్పారు. ఖచ్చితంగా జేపీసీ పరిగణలో తీసుకుంటుంది. 34 ఎలక్షన్ల విషయంలో నాకు తెలిసి 99% అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు అంతరించే అవకాశం కూడా ఉంది, స్థానిక పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే జాతీయ పార్టీలకు వచ్చేపోతే జాతీయ రాజకీయాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ హక్కులు భంగం కలగకుండా స్థానిక పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది సార్. ఖచ్చితంగా జమిలీ అయితే వచ్చేస్తుంది, వాళ్ళకి నచ్చినోళ్ళు జేపీసీలో డిస్కస్ చేస్తారు. దేశవ్యాప్తంగా మాత్రం
యాంత్రాంగాన్ని, సాంకేతిక మిషన్లని, అలాగే చట్టపరంగా జరగాల్సిన డిలిమినేషన్ మార్గాల్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో జరిగితేనే ప్రజాస్వామ్యం న్యాయం జరుగుతుంది. లేకపోతే మీరు అన్నట్టు ఇక లోకల్ గా జనసేన మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళగా ఏదో ఆశలు పెట్టుకొని మబ్బులో మబ్బును చూసి మొదలు నీళ్ళు కింద పోస్తున్నట్టు అటు ఉండకూడదు. కాబట్టి వాళ్ళు చేసుకుంటారా, వాళ్ళు ఎలా కథలు రాస్తారో నాకు తెలియదు. మీరు మా లక్ష్మణరావు గారు మనం చాలా బాగా మాట్లాడుతున్నారు విషయాల పైన. సో ముందే మీరు అంటే స్క్రిప్ట్ రాసుకో ఉంటారు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 100 పాళ్ళు ఎలక్షన్ కి అయితే పోయే సిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది సార్. బాజీ గారు, సో ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఒకవేళ బిల్లు ఏదో రకంగా పాస్ చేశారు అనుకుంటే మరలా ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో ఆయా రాష్ట్రాలు తొందరపడి ముందే ఎన్నికలకు వెళ్ళాయి అనుకోండి, మరలా జమిలీ ఎన్నికలు డిస్టర్బ్ అవుతాయి కదా. లేదా ఎన్నికలు పెట్టకుండా రాష్ట్రపతి పాలన ఏమైనా పెడతారా? అసలు ఈ ఆలోచన చేయకుండా జమిలీ ఎన్నికలను ముందు ఎలా చెప్తారు? కండిషన్స్ అప్లై అని, పలానా కండిషను, ఏ రాష్ట్రమైనా తొందరపాటు పడి ఎలక్షన్కి వెళితే రాష్ట్రపతి పాలన పెడతాము, లేదా ఎన్నికల ముందు పెడతానికి అవకాశం ఉండదు కాబట్టి అని చెప్పేసి ఏదో చెప్పాలి కదా. అసలు అక్కడ ఏదైనా ఒక టబ్బులో వాటర్ పడుతుంటే కింద హోల్ని క్లోజ్ చేసి అప్పుడు పైన నీళ్ళు పట్టాలా. ఆ హోల్ అలాగే వదిలేసి వాటర్ పడితే ఉపయోగం ఏముంటుందండి? ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి, ఒక శాసనసభ్యుడు కానివ్వండి మరణిస్తే ఆ సీట్ ఖాళీ అవుతుంది. దానికి ఏం చేస్తారు? అలా ఉంచేస్తారా మళ్ళీ ఎలక్షన్ పెట్టకుండా? అట్లాగే ఒక రాష్ట్రంలో పార్టీలు బొటాబట్టి మెజారిటీ వస్తుంది, ఏదో కారణం చేత అవిశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం టెన్యూర్ ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారండి. అంటే ఏంటి? రాష్ట్రపతి పాలన అంటే నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వ పాలన, అంతే కదా. అట్లాగే కేంద్రంలో కూడా అనిశ్చిత పరిస్థితులు రావచ్చు. కేంద్రంలో బొటాబొట్టి మెజారిటీ తోటి సపోర్ట్ ఇప్పుడున్న పరిస్థితి అదే. ఇప్పుడు రేపు పొద్దున 4 నెలల్లోనో 1 సంవత్సరం తర్వాత తెలుగుదేశం తర్వాత ఆయన బీహార్ నితీష్ కుమార్ గారు విత్డ్రా అయిపోతే ప్రభుత్వం కూలిపోద్ది. అప్పుడు కంటిన్యూగా 3 ఏళ్ళు రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా? అది ఇవన్నీ ఆలోచన చేయకుండా ఎలా పెడుతున్నారు? కూడా అసంబద్ధమైన ఆలోచన విధానం అండి. సూట్ కాదు ఇది. కరెక్ట్ కాదు సార్. ఇది ఏ ఛానల్లో కూడా ఈ ప్రశ్న అనేది ప్రస్తావించట్లేదు ఎవరు కూడా. కాదు సార్, ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఫెయిల్యూర్ కాన్సెప్ట్. అందుకనే చాలా దేశాల్లో విత్డ్రా అయిపోయినాయి. అంతకుముందు గతంలో 60 దేశాల్లో ఉండేది, విత్డ్రా అయిపోయారు. కేవలం ఇవాళ చిన్న దేశాల్లోనే మన రాష్ట్రం అంత దేశం అట్లాంటి దేశాలు చిన్న దేశాల్లో మాత్రమే 10 దేశాల్లో జరుగుతుంది. ఇంకొక మాట ఇందాక నేను మర్చిపోయిన ఒక మాట, వీళ్ళు ఖర్చులు పెరిగిపోతున్నాయి అని అంటారు. 38 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో మరి ఎలక్షన్ కమిషన్ చూపించిన ఖర్చు 4,500 కోట్లు ఎలక్షన్ చేయడానికి ప్రభుత్వ ఖర్చు. ఈ 4,500 కోట్లు పెద్ద ఖర్చా అండి? చెప్పండి ఇంత పెద్ద దేశానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే యంత్రాంగం, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. ఎలక్షన్ ఒకేసారి దేశం అంతా చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈవీఎంలు ఎన్ని కొనాలి? ఈవీఎంలు కానీ, ఆ స్టాఫ్ కానీ, ఆ పోలీస్ ఫోర్స్ కానీ ఎంతమంది కావాలండి? లక్షల్లో కావాలి. ఇప్పుడు ఇవాళ కాదు ప్రసాద్ గారు, ఇవాళ ఒక రాష్ట్రంలో ఎన్నికలనే 3 దఫాలుగా చేస్తున్నారు. ఒకసారి చేయలేకపోతున్నారు ఒక రాష్ట్రానికి. అవును, 2-3 ఫేజ్. అలాంటి దేశం మొత్తం ఒకేసారి రాష్ట్రాల ఎన్నికలు ప్లస్ దేశం ఎన్నికలు అంటే అసలు హౌ ఇట్ పాసిబుల్? ఇదేంటంటే అప్పుడు మాట్లాడారు కాబట్టి అని బిల్లు పెట్టారేమో. అంతేనండి, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అండి. జరగదని వాళ్ళకి తెలుసు. ఏమంటే మెజారిటీ లేదు, 2/3 మెజారిటీ కావాలి. ఎలా పెడతారండి? లాక్కుంటారా? పార్టీల్ని భయపెడతారా? ఎట్లా సాధ్యపడుతుందండి? ఏదో వైసీపీ సార్, ఇప్పుడు వైసీపీ లాంటి ఎలక్షన్ కోసం తొందరపడే పార్టీలు ఉంటాయి కొన్ని, వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారు. కానీ దేశవ్యాప్తంగా కూడా దీనికి ప్రతి ఒక్కరు మేధావులే, దీని మీద చర్చించి ఏదో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇట్లాంటి తొందరపాటుగా నిర్ణయాలు ఏ పార్టీ కూడా తీసుకోదు. అందులో ప్రాంతీయ పార్టీలు, చిన్న చితక పార్టీలు ఎవరు కూడా దీన్ని హర్షించరు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుగడకే ముప్పు. మేము నేషనల్ పార్టీగా మేము వద్దంటున్నాం. రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగానికి తూట్టు పొడిచినట్టే అని మేము రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీగా మేము వద్దంటున్నాం. చిన్న చిత్తగా పార్టీల యొక్క హక్కుల్ని కాలరాయటం అంటున్నాం. కాబట్టి ఇది జరిగేది కాదండి. మీరు ఇందాక చెప్పారు 2039లో కూడా జరగదు. ఇది సత్యం. ఇందులో అనుమానమే లేదు. రైట్. లక్ష్మణరావు గారు,
సో 2039 వరకు కూడా సాధ్యపడదు అని చెప్పేసి ఘంటాపదంగా బాజీ గారు చెప్తున్నారు. సో అందు గురించే మీ ఆశలు అడి ఆశలు అయ్యాయా అంటుంది ప్రసాద్ గారు. బాజీ గారు చెప్తే అయిపోతుంది కదా, కాదు కదా. ఇప్పుడు ఆయన బాజీ గారు అభిప్రాయం చెప్పేది ఆయన చెప్తారు. సొంత అభిప్రాయం కాదు, టెక్నికల్గా ఆయన అభిప్రాయం ఇప్పుడు సార్ ఇక్కడ మీరు అన్నారు, ఆయన ఏమన్నారంటే ఒక ఎంపీ చనిపోయారు లేదా ఒక ఎమ్మెల్యే చనిపోయారు అన్నారు. అక్కడ ఉప ఎన్నికకు సాదా జనరల్ ఎలక్షన్కి ఉప ఎన్నికకి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఎంపీ చనిపోతే అక్కడ పోటీ పెడతారు, అది కామన్. అది ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు చర్చించుకున్నా చర్చించుకోకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనకు అవసరంలా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉందే సర్వసాధారణ ఎన్నికలతో పాటు, మన పార్లమెంట్ ఎన్నికలతో పాటే కదా మనకి ఎన్నికలు జరిగినాయి. నేను అదే చెప్తాను ప్రసాద్ గారు, మిగతా వాళ్ళకే ఏదైనా ఉంటే ఉంటుంది. ఏమంటారు బాజీ గారు? అవునండి, 4 దఫాలుగా కలిసే జమిలీ టైప్ లో జరుగుతుంది మన స్టేట్. మనం కలిసే ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణనో కర్ణాటకనో తమిళనాడో వాళ్ళైతే వాళ్ళు డిఫరెంట్ టైమింగ్స్ లో ఉన్నారు. వాళ్ళు కంగారు పడాలి అంటే ప్రసాద్ గారు 1 year 2 year గ్యాప్ అండి, అంతేనండి. మీరు చూడండి ఇప్పుడు 2 years గ్యాపే కదా మాట్లాడేది. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు మరి 2018 ఎన్నికలకి, అంతే. అదే చెప్తాను సార్, నేను అదన్నా. ఇప్పుడు తెలంగాణ కూడా మనతో పాటుగా ఎలక్షన్ అయ్యేది, ఆయన ముందస్తే ఎలక్షన్కి వెళ్ళిపోయాడు కాబట్టి మనకి 1 year గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనకి తమిళనాడుకి 2 years గ్యాప్ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, ఖచ్చితంగా దానికి ఏదైతే చట్ట సవరణ చేయాలి, వాళ్ళు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అనుకుంటే ఇప్పుడు ఆర్టికల్ 370 తీసుకొస్తారు, జమ్మూ లడఖ్ని ఇవన్నీ కలిపేస్తారని మనం అనుకున్నావా? అనుకోలేదు కదా. అసలు అసాధ్యము సాధ్యం కాదు అన్నారు, సాధ్యం చేసి చూపించారు కదా. అసలు మేము భారత రాజ్యాంగమే మార్చేస్తాము అన్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగమే మార్చేస్తాము, మాకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవసరం లేదు, మీ కొత్త రాజ్యాంగం తీసుకొస్తాము అన్నటువంటి మాట్లాడినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి వాళ్ళు జమిలీ ఎలక్షన్ చేపట్టడం పెద్ద ఈజీ అన్నారు. నాట్ సింపుల్ థింగ్. వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నారు బెదిరిస్తారా భయపెడతారంటే వాళ్ళు ఏదైతే చేసేది చేపిస్తారు. ఒకలా పెట్టాలి, 100% వాళ్ళు పెట్టాలి, వాళ్ళు కనిపిస్తే పెడతారు. లేదు ఇంతకులా బాజీ గారు అన్నాడుగా, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగానో దీన్ని ఒక విధానంగా ఏది చేస్తా బూచిగా చూపించి ఇచ్చేద్దామని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. మీ పార్టీ ఎన్డీఏ పైన పూలతో దాడి చేస్తుంది, మీరు కర్రలతో చేస్తున్నారు. చూసుకోండి, మీ ఆయుధాలు అవి కాదు బీజేపీ పైన. సార్ మేము మా పార్టీ మా స్టాండ్ ఒకటి, మేమైతే మేము బీజేపీ పార్టీని మోడీ గారిని ఎక్కడ అగౌరవంగా మాట్లాడట్లేదు, మేము ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఇది అవ్వట్లా. ఎందుకంటే మీరు వినాలా, మాకు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ తో ఎవరికైనా మంచి సత్సంబంధాలు ఉండాలి. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమికైనా వాళ్ళకైనా మాకైనా ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకించాలో, మొన్న మైనార్టీ బిల్లు వక్ఫ్ బిల్లు పెట్టారండి, దాన్ని మేము వ్యతిరేకించాం కదా. అలాగే దేన్ని ఆమోదంగా అంతే, దేన్ని వ్యతిరేకించాలి, దేన్ని ఆమోదం చేయాలన్న దీని మీద అయితే జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ప్రసాద్ గారు సార్ చెప్పండి. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్. ఇప్పుడు రాజ్యాంగం ఏ పార్టీకైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కల్పించిన హక్కులు ఏంటండి? ఒక ప్రభుత్వ అధినేతకి ముందస్తు ఎన్నికలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించింది. అట్లాగే ఒక ప్రభుత్వానికి మద్దతు కొన్ని పార్టీలు ఇస్తున్నప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడు, ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ఆ మద్దతును ఉపసంహరించుకునే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. అట్లాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది, అట్లా ప్రభుత్వాన్ని రద్దు చేసుకునేది, ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు కనుక వచ్చేస్తే ఈ హక్కులకన్నింటికీ భంగం కలుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగవు ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఒకటే పార్టీ 400 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేకపోతే టోటల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పరిస్థితులు ఉండవు. అప్పుడు ప్రజలను కూడా కట్టడి చేసినట్టు అవుతుంది. ప్రజా స్వేచ్ఛ, ప్రజల యొక్క ఆకాంక్షని హరించినట్టు అవుతుందండి. ప్రజలు ఓ ప్రాంతీయ పార్టీ మధ్యలోనే విత్డ్రా అయిపోతారు, నేషనల్ పార్టీకి వేద్దాంలే అనుకునే మైండ్ సెట్ ని క్రియేట్ చేయడం అవుతుంది. రైట్ లక్ష్మణ్ గారు, సో ఇందాక నేను అడిగిన ప్రశ్నే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు పెట్టినా దాని తర్వాత ఎవరైనా సరే ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్ళీ అదంతా డిస్టర్బ్ అవుతుంది కదా. మరి ఆ సమయాన్ని ఎలా చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారా,
ఎన్నికలు పెట్టకుండా ఆపేస్తారా? ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని అమెండ్మెంట్ చెయ్యాలి అనేటువంటిది రిపోర్ట్ లో ఉంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్ బయటికి రాలేదు. సిపిసి వేసిన తర్వాత బయటకు వస్తుంది. ఇక్కడ కారణాలు లేకుండా ముందస్తు ఎన్నికలకు పోవటానికి రాజీనామా చేయటం అన్నది ఏదైతే ఉందో ప్రొవిజన్, ఆ ప్రొవిజన్ తీసేసిన తర్వాత ఇంకా రిజైన్ ఎట్లా చేస్తాడు? ముందస్తు ఎన్నిక ఎలా వెళ్తాడు? వచ్చినట్టు ఉండాల్సిందే. ఒకవేళ ప్రణాళిక ఉందా? ఉంది. సెక్షన్ అమెండ్మెంట్ చేస్తారు, దాన్ని చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అందువల్ల కారణాలు లేకుండా ప్రసాద్ గారు ఎవరు కారణాలు అనుకుంటాయి ఇక్కడ ముఖ్యమంత్రులు మార్చుకోవడం అది వేరే అంశం, కానీ ప్రభుత్వాలని డిజాల్వ్ చేయడం అది వేరే అంశం. ముఖ్యమంత్రులు మార్చుకోవచ్చు, దానికి ఏముంది? రాజకీయ పార్టీలు ఈ పొద్దు ఎక్స్ ఉంటుంది, రేపు పోయిన పెట్టుకుంటారు, అది వేరే. కాకపోతే మీరు ఏంటంటే ఇందాక చనిపోతే ఎలా అనేటువంటిది, లేదా ఏదైనా వేరే కారణాల వల్ల రాజీనామా చేస్తే ఎలా అంటే, అందులో కూడా నెక్స్ట్ హైయెస్ట్ అంటే అతని తర్వాత ఎవరికి ఓట్లు వచ్చాయి ఎక్కువ శాతం, సెకండ్ హైయెస్ట్ పర్సన్, సపోజ్ అతనికి 1000 మెజారిటీ వచ్చింది, ఆ 1000 మెజారిటీ నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు ఓడిపోయారు 1000తో, అతన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి, అతన్ని ఎలక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం. అలా ఉంటే ఏమైపోతుంది అంటే, నేను చెప్పనివ్వండి, అలా ఉంటే ఏమైపోతుంది అంటే భయం కూడా వస్తుంది. అరే నేను రిజైన్ చేస్తే నా వెనకానికి సీట్ పోతుంది అన్న పదవి అని. సపోజ్ వెనక సీట్ అయినా వేరే పార్టీ అయినా ఉంటాడు కదా, ఆ పార్టీ అయినా ఉన్నాడు కదా. అందువలన ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉందేనే ఇప్పుడు సిపిసి వేస్తున్నారు. సిపిసి వేయడం వల్ల చర్చ జరగాలి, ఈ అనుమానాలన్నీ పోవాలి, ఏ దానికి ఎలా ఉంది. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు, ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది, జాతీయ పార్టీకి బెనిఫిట్ వస్తుంది అంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. రేపు పొద్దున బీజేపీని వ్యతిరేకించాలనుకున్నారు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు, ఆల్టర్నేట్ ఎవరు చూస్తారు? ఎవరిని చూస్తారు? కాంగ్రెస్ పార్టీనే కదా, వేరు లేదు కదా దేశంలో. ఇప్పుడు ఇంకా వచ్చే అవకాశాలు కూడా లేవు కదా, మీకు భవిష్యత్తు ఉంది కదా. ఉన్నప్పుడు మీకే అడ్వాంటేజ్. ఇంకా రేపొద్దు నరేంద్ర మోడీ మీద వ్యతిరేకించినప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే 2 అట్లా పార్లమెంట్కి, అసెంబ్లీకి గుద్దేస్తారు కాంగ్రెస్ పార్టీకి. అది మర్చిపోతున్నారు మీరు, అది మర్చిపోతున్నారు. రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించాలి కాబట్టి మాట్లాడుతున్నారు. అరే ఎలాగయ్యా, నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం అనుకున్నాము బీజేపీ ప్రభావం ఉంటది ప్రాంతీయ పార్టీల మీద, ఒకేసారి వస్తే బీజేపీకి వేయాలనుకున్న 2 ఓట్లు వేస్తారని. ఎట్లా గెలిచాడండి చంద్రబాబు నాయుడు? పూర్తి మెజారిటీతో ఎలా గెలిచాడు? మరి జమిలీ ఎన్నికలు కదా మనకు జరిగింది. ప్రాంతీయ పార్టీ ఎలా గెలిచింది? అన్ని సీట్లు ఎలా వచ్చాయి చెప్పండి, ఎలా గెలిచాడు? అరే ప్రజలు అనుకున్నప్పుడు, ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ వచ్చినప్పుడు ప్రజలు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటే బీజేపీ ఏమీ చేయలేదు, కాంగ్రెస్ ఏమీ చేయలేదు, ప్రాంతీయ పార్టీని ఎన్నుకుంటారు. అసెంబ్లీకి వచ్చేసరికి పక్కన అసెంబ్లీ, పక్కన పార్లమెంటు పెడతారు. ఓటు తెలియదా అతనికి? వాళ్ళ నాలెడ్జీ లేదా? ఒకప్పుడు అసలు నాలెడ్జీ లేనప్పుడే, పావర్టీ శాతం ఎక్కువ ఉన్నప్పుడే, ఓటు అంటే ఏదో తెలియనప్పుడే జరిగిన జమిలీ ఎన్నికలు సక్సెస్ అయినప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూత్ వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుసు ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఎవరికి ఓటు వేయకూడదు, ఎవరికి వెయ్యాలా అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఓట్లు వేస్తున్నారు. అప్పుడు 60% దాల్చలేదు పోలింగు, ఇప్పుడు ఇంత నాలెడ్జ్ పెరిగినా 60% ఆవరేజ్ దాటలేదు దేశవ్యాప్తంగా. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో అరే బీజేపీకి రేపు మోర్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ పెట్టారు అంటే, రేపు దేశంలో బీజేపీ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేట్ కాంగ్రెస్ అనే కదా చూస్తారు, మీకే కదా ఓట్లేస్తారు. మరి అప్పుడు పరిస్థితి ఏంది? అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.